ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఢిల్లీలో భారీ వర్షాలు వరదలు ముంచెత్తుతున్నాయి. ఢిల్లీని యమునా వరద చుట్టుముడుతోంది. ప్రధాన రహదారులన్నీ కూడా జలదిగ్బంధమయ్యాయి. ముంపునకు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా గురైనట్లుగా తెలుస్తోంది. రాజధాని వాసులు వణికిపోతున్న పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి. ట్రాఫిక్ నిలిచిపోవడంతో అక్కడ ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రాణాలు కాపాడారు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చాలా మందివి. గత కొన్ని రోజులుగా కూడా దేశవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు ఢిల్లీకి పెను ముప్పుగా మారాయని చెప్పుకోవచ్చు. పంజాబ్ మీదుగా ప్రవహించే యమునా నది ఉగ్రరూపం దాల్చడంతో ఇప్పుడు వరద నీరు ఢిల్లీని చుట్టుముడుతోంది. ఒకవైపు వర్షాలు దంచుతుంటే మరోవైపు యమునా నది డేంజర్ లెవెల్ను దాటి ప్రవహిస్తోంది. దీంతో నగరం మొత్తం కూడా జలమయమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణం భయానకంగా మారిందని చెప్పుకోవచ్చు. గత 2 రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలు, పొంగిపొర్లుతున్న యమునా నది వరదలు నగరాన్ని కకావికలం చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా యమునా నది ఉధృతి అంచనాలకు మించి పెరుగుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా నీట మునిగిపోయాయి. నగరంలో ప్రస్తుతం ఎటు చూసినా వరద నీరు, ట్రాఫిక్ జామ్లు, నిరాశ్రులైన ప్రజలు కనిపిస్తూ ఉన్నారు. అధికారులు ఎంతగా హెచ్చరికలు జారీ చేసినా నది ఉగ్రరూపాన్ని చూసి ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్న సిచ్యువేషన్స్ ఢిల్లీలో నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. నీటి మట్టం పెరుగుతూనే ఉండడంతో మరింత ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడింది అక్కడ. మరోవైపు ఢిల్లీలో కురుస్తున్న వర్షాలకు అలీపూర్ ప్రాంతంలో జాతీయ రహదారి NH-44 పై ఉన్న ఫ్లైఓవర్కు ఒక భారీ గుంత ఏర్పడినట్లుగా కూడా మనకి తెలుస్తోంది. దానిలో ఒక ఆటో రిక్షా గుంతలో ఇరుక్కుపోయినట్లుగా కూడా మనకి ఆ విజువల్లో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. అదృష్టవశాత్తు డ్రైవర్ను రక్షించి ఆసుపత్రికి తరలించినట్లుగా తెలుస్తోంది. రోడ్డుపైన ఇలాంటి ప్రమాదం జరగడంతో ప్రజల్లో ఒకంత ఆందోళన అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇటు మరోవైపు సివిల్ లైన్స్ ప్రాంతంలో కార్లు నీట మునిగిపోయాయి. బేలా రోడ్లోని ఇళ్లలోకి కూడా వరద నీరు చేరిపోయిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఢిల్లీలో వరదలు సామాన్యుల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ప్రజల కోసం ఏర్పాటు చేసిన వరద సహాయక శిబిరాలు కూడా నీట మునిగిపోవడంతో సహాయం అందే పరిస్థితి అక్కడ లేకుండా పోయిందని చెప్తున్నారు. చాలా మంది ప్రజలు కూడా తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు. ఢిల్లీలోని పాత రైల్వే బ్రిడ్జ్ వద్ద యమునా నది ఉదయం 7 గంటల సమయంలో 207.48 మీటర్ల మేర ప్రవహించిందని చెప్తున్నారు. ఈ నీటి మట్టం పెరుగుదల ప్రజల్లో మరింత భయాన్ని పెంచుతోందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం యమునా బజార్, అలాగే నజాఫ్గఢ్, జైపూర్ వంటి ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలను చేపడుతున్నాయి. ఇప్పటి వరకు 5 వ్యక్తులను, 13 పశువులను రక్షించినట్లుగా కూడా ఎన్డీఆర్ఎఫ్ వెల్లడించింది. ఇటు మరోపక్క 626 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ రెస్క్యూ ఆపరేషన్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. మన విజువల్లో కూడా చూడొచ్చు ఎన్డీఆర్ఎఫ్ ఏ విధంగా సహాయక చర్యలు చేపడుతుందో కూడా. చాలా వరకు కూడా రోడ్లన్నీ కూడా జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది. ఓ పక్కన యమునా నది కూడా ఉగ్రరూపం దాల్చుతుందని కూడా చెప్పొచ్చు. లోతట్టు ప్రాంతాలన్నింటినీ కూడా ఇప్పటికే అధికారులు అప్రమత్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అప్రమత్తం ఎంత చేసినా కూడా అక్కడ ప్రజల్లో భయం అయితే పోలేనట్టుగా కూడా మనకు కనిపిస్తోంది. ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా మనం చూడొచ్చు. ఒక పెట్ని, ఒక డాగ్ని అయితే వాళ్ళు కాపాడుతున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈ దృశ్యాలన్నీ కూడా ఢిల్లీలో పరిస్థితి ఏ విధంగా ఉందో అనడానికి ఈ ఒక నిదర్శనంగా నిలుస్తున్నాయని కూడా చెప్పొచ్చు. రోడ్లన్నీ కూడా జలమయమైన సిచ్యువేషన్స్ అయితే అక్కడ కనిపిస్తున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ సహాయక చర్యలను అయితే అక్కడ చేపడుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే చాలా మందిని కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించారు అధికారులు. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం కూడా ఈరోజు ఢిల్లీలో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. కృష్ణా మేనన్ మార్గ్, అలాగే ఫిరోజ్ షా కోట్ల రోడ్, అర్జన్గఢ్ వంటి ప్రధాన ప్రాంతాలు కూడా నీట మునిగిపోవడంతో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయిందని చెప్పుకోవచ్చు. దీంతో ఆఫీసులకు వెళ్లేవారు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పోలీసులు ట్రాఫిక్ రూట్లను కూడా మార్చినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం పరిస్థితులు ఎప్పుడు సాధారణ పరిస్థితికి వస్తాయో కూడా చెప్పలేని పరిస్థితులు అక్కడ నెలకొన్నట్లుగా తెలుస్తోంది.